హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఆనియన్ రింగ్స్ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆనియన్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆనియన్ ఇలా రౌండ్గా కట్ చేసుకొని లేయర్ కింద తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ మైదా, 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా బేకింగ్ సోడా, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకొని బజ్జీల పిండికి మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో బౌల్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పిండిలో డిప్ చేసుకోవాలి. మొత్తం అంతా పిండి దానికి పట్టేలాగా ఇలా డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్లో కూడా వేసేసుకొని మొత్తం ఆనియన్కి పట్టేలాగా మొత్తం అన్ని పీసెస్ అలాగే పట్టించాలి. ఇలా మొత్తం ఆనియన్ ఇలాగే మసాలాలు అంతా పట్టించిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయే ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి.